ప్రజల నుంచి అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా జిఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నటువంటి డబ్బులతోటి వృద్ధి రేట్ అని చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గుమాలతనం ఈ ప్రభుత్వాలు చూడండి. ట్యాక్స్లతోటి జిఎస్టీ మంత్లీ కట్టాలి, ఇయర్లీ ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ ఎట్లా కడతారు ఇవన్నీ? ఆర్థికం అభ్రం, చైనాను మించిన భారత వృద్ధి రేటు. చైనాను మించిన భారత వృద్ధి రేటు అని గొప్పాలు కొట్టడం కాదు. చైనా లాగా మనం డెవలప్ అవుతున్నామా? చైనా లాగా ఈరోజు వ్యక్తిగతంగా అంటే ఒక మనిషి యొక్క సగటు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఇది ఒక్కసారి గమనించారా? అంత పెద్ద దేశం చైనా, చాలా పెద్ద దేశం కదా. మరి చైనాను మించి ఈరోజు మనం వృద్ధి రేటు సాధిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి మరి మానవ అభివృద్ధి జరుగుతూ ఉందా? కేవలం కార్పొరేటైజ్ అవుతుంది తప్ప వేరే ఏం లేదు అక్కడ. అదానియో అంబానీలో ఆస్తులు చూపించి చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటు జరుగుతుందంటే ఏ విధంగా నమ్ముతాం మనం? కొన్ని కార్పొరేట్ కంపెనీల శక్తులు కదా. ఈ దేశంలో దాదాపు 70% మంది అంటే 100 కోట్లకు పైగా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు కదా. మరి దాని గురించి ఆ పాలకులు ఏం చెప్తారు? కూలీ నాలి చేసుకుంటూ రోజుకు తిండి లేక కొన్ని కోట్ల మంది ప్రజలు రోడ్లపై బతుకుతా ఉన్నారు కదా. దాని గురించి అది అభివృద్ధి రేటా? అసలు ఈ దేశంలో కులం మతం ఉన్నంత కాలం, కులం మతం రాజ్యం ఏలుతున్నంత కాలం ఈ దేశం అభివృద్ధి కాదు. ఈ దేశ వ్యవస్థలన్నీ కూడా కొన్ని వర్గాల చేతుల్లో గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తూ ఉంటారు. ఇది చాలా మంది కోట్లాది మంది ప్రజలను మోసం చేసేటువంటి ప్రక్రియ తప్ప ఏమీ ఉండదు ఇక్కడ. సో సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2%, 6 త్రైమాసికాల గరిష్టం. అమెరికా సుంకాల నేపథ్యంలో రికార్డు స్థాయి ప్రగతి, కలిసి వచ్చిన తయారీ సేవా రంగాల జోరు, జిఎస్టీ సంస్కరణలు శరవేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా అగ్రస్థానం, మా ప్రభుత్వ విధానాలు సంస్కరణల ఫలితం అంటూ ప్రధాని మోడీ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు మీరు? ఇదంతా అన్ని ఉత్తముచ్చట్లు తప్ప ఏముండవండి. చైనా దేశంలో ఒక తయారీ రంగంలో జరుగుతున్నటువంటి ఏవైతే సంస్కరణలు ఉన్నాయో, ఆ పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో, ఆ పారిశ్రామిక విధానానికి సంబంధించినటువంటి మనం ఏ వస్తువు కావాలన్నా, ఒక ఇంట్లో టైల్స్ కావాలన్నా కానీ, ఇంటీరియర్ వర్క్స్ కావాలన్నా కానీ, లైట్లు కావాలన్నా కానీ, ఆ సిస్టమ్స్, మానిటర్స్, టీవీలు, సోఫాలు, టేబుల్స్ ఏదని కావాలని చైనా నుంచే మనం దిగుమతి చేసుకుంటాం కదా. మరి అలాంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. మేము ఇంకా తయారీ రంగంలో, ఆ రంగంలో, ఈ రంగంలో కలిసి వచ్చిన తయారీ రంగం, సేవా రంగం అంటే జోరుగా అంటూ జిఎస్టీ సంస్కరణలు అంటారు. ఏమీ లేదండి. ఒకవేళ సామాన్యుడు కనుక, మధ్యతరగతి వ్యక్తి కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడు జిఎస్టీ కట్టలేని పరిస్థితిలో, ఆ ట్యాక్స్లు కట్టలేని పరిస్థితిలో పెరిగిపోయినాయి మన దేశంలో. ఇంకా వాడు ఇంత పెద్ద ఎత్తున జిఎస్టీలు కానీ ట్యాక్స్లు పెరిగితే ఏ విధంగా ఒక సామాన్యుడు బిజినెస్ చేయగలుగుతాడు? ఏ విధంగా తయారీ రంగంలో పెద్ద ఎత్తున సామాన్యులు వస్తారు? ఈరోజు కొన్ని కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఈ పాలకులు పనిచేస్తూ ఉన్నారు తప్ప పేద ప్రజల కోసమో లేకపోతే మధ్యతరగతి వాళ్ళ కోసమో పనిచేయడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం కార్పొరేట్ శక్తుల దగ్గర మోకరిలాగా మాత్రమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఈ వృద్ధి రేట్ అనేది, ఆ రేట్ అనేది, ఈ రేట్ అనేది అంతా అంత ఉత్తముచ్చేట తప్ప ఏముండదు అక్కడ. భారతదేశ ఆర్థిక ప్రగతి అంచనాలను మించి పరిగెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడిపి వృద్ధి రేటు 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధించిన దేశీయంగా తయారీ సేవా రంగాల పనితీరుతో ఈ ప్రగతి సాధ్యమైంది. జిఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగం పెరగవచ్చన్నటువంటి అంచనాలు కూడా కలిసి వచ్చాయి. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థగా భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంటే ప్రజల నుంచి అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా జిఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నటువంటి డబ్బులతోటి వృద్ధి రేట్ అని చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గుమాలతనం ఈ ప్రభుత్వాలు చూడండి. ట్యాక్స్లతోటి జిఎస్టీ మంత్లీ కట్టాలి, ఇయర్లీ ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ ఎట్లా కడతారు? ఇవన్నీ ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి ట్యాక్స్ సిస్టమ్ మన దేశంలో. దీన్నే వృద్ధి రేట్ అని చెప్తా ఉన్నారు. ఇది అస్సలు వృద్ధి రేటు కానే కాదు. ఇది కేవలం సామాన్యులను, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలను ముంచేటువంటి వృద్ధి రేటు తప్ప ఇది ఎవరిది కాదు. కేవలం వృద్ధి రేట్ అంటే అది అదానీలకో, అంబానీలకో, జిందాల్కో, కొన్ని కార్పొరేట్ శక్తులకో, లేకపోతే గుజరాత్ సంబంధించినటువంటి కొంతమంది వర్గాలకు తప్ప వేరే వాళ్ళకి ప్రయోజనం ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.